స్టర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ ప్రజెంట్ క్లాస్ స్టర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో స్టర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ స్టర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్. ఓకే, మరి స్టర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ దేని గురించి చెప్తుందంటే మనకి వెక్టర్ అటామిక్ మోడల్ గురించి చెప్తుంది. ఓకే, వెక్టర్ అటామిక్ మోడల్ గురించి చెప్తుంది. మరి వెక్టర్ అటామిక్ మోడల్ ముందు చెప్పేసి తర్వాత స్టర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ చెప్పా ఉండాల్సింది, కానీ ముందు వెక్టర్ అటామిక్ మోడల్ చెప్పట్లేదు. స్టర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్తో స్టార్ట్ చేసి ఇందు నుండి వెక్టర్ అటామిక్ మోడల్ మనం నేర్చుకుందాం. ఓకే, సో ఏంటి ఎక్స్పెరిమెంట్, దేని గురించి చెప్తుంది అన్నీ కూడా ఇక్కడ నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే ఒక ఓవెన్ తీసుకుంటాం. ఏంటది ఓవెన్ తీసుకుంటాం. ఈ ఓవెన్ ఏం చేస్తుందంటే సిల్వర్ లైట్ ఫ్లాష్ని విడుదల చేస్తుంది. సిల్వర్ లైట్ ఫ్లాష్ని విడుదల చేస్తుంది. సో ఇదంతా సిల్వర్ లైట్. ఓకే, సిల్వర్ లైట్ వస్తుంది. ఇదేంటిది సిల్వర్ లైట్ ఫ్లాష్. ఇది ఎందులో ఎంటర్ అవుతుందంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంటర్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే మనకి నార్త్ పోల్ కాస్త ఎక్కువగాను సౌత్ పోల్ కాస్త తక్కువగాను ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పంపిస్తాం. అలా పంపించిన తర్వాత ఈ సిల్వర్ యాటమ్ అదే సిల్వర్ లైట్ ఫ్లాష్ ఏటవుతుందంటే అలా ఇక్కడ దాకా వెళ్తుంది, ఇందులో వెళ్తుంది. ఇందులో వెళ్ళిన తర్వాత ఒక సిల్వర్ లైట్ ఫ్లాష్ ఏమో ఇలా వస్తుంది, ఒక సిల్వర్ లైట్ ఫ్లాష్ ఇలా వస్తుంది, ఇంకొక సిల్వర్ లైట్ ఫ్లాష్ ఇలా వస్తుంది. ఓకే, ఇంకొక సిల్వర్ లైట్ ఫ్లాష్ ఇలా వస్తుంది. ఇదంతా ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం అంటే ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద అబ్జర్వ్ చేస్తాం. సో ఇదంతా ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం అంటే ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద అబ్జర్వ్ చేస్తాం. దేని మీద అబ్జర్వ్ చేస్తాం? ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద అబ్జర్వ్ చేస్తాం. సో ఇది ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేట్. ఓకే, ఫోటోగ్రాఫిక్ ప్లేట్. సో ఇప్పుడు ఈ సిల్వర్ లైట్ ఫ్లాష్ ఎలా వస్తుందంటే ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద ఈ విధంగా కనిపిస్తుంది. సో మిగతా అంటే ఏంటి, మనకి 2 సిల్వర్ లైట్ ఫ్లాష్లనే కాదు, చాలా సిల్వర్ లైట్ ఫ్లాష్లు వస్తాయి. ఆ 2 కలిపి ఎలా కనిపిస్తాయి, ఆ చాలా సిల్వర్ లైట్ ఫ్లాష్ ఎలా కనిపిస్తాయి అంటే ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఓకే, మనకి ఈ 2 సిల్వర్ లైట్ ఫ్లాష్లు 2 ఎండ్ పాయింట్స్లో పనిచేస్తాయి. నిజానికి చాలా సిల్వర్ లైట్ ఫ్లాష్లన్నీ కలిసి ఎలా పడతాయంటే ఇలా పడతాయి. ఓకే, ఇప్పుడు ఏంటవుతుందంటే చూడండి, మనం ఏంటన్నాం సిల్వర్ లైట్ ఫ్లాష్ అంటే ఇదంతా సిల్వర్ లైట్ ఫ్లాష్ అన్న అంటే అర్థం ఏంటంటే సిల్వర్ రేడియేషన్. ఇదంతా ఏంటి సిల్వర్ లైట్ ఫ్లాష్ అన్నాను. సో అంటే అర్థం ఏంటంటే సిల్వర్ నుండి వచ్చినటువంటి రేడియేషన్. సిల్వర్ లైట్ ఫ్లాష్ అన్నా సిల్వర్ నుండి వచ్చినటువంటి రేడియేషన్ అన్నా ఒకటే. సో సిల్వర్ లైట్ ఫ్లాష్ లేదా దీన్ని సిల్వర్ నుండి వచ్చినటువంటి రేడియేషన్ సిల్వర్ రేడియేషన్ అంటారు. ఓకే, మరి ఈ సిల్వర్ రేడియేషన్ ఎటు ఉంటాయంటే సిల్వర్ యాటమ్స్ ప్లాస్మా స్టేట్లో ఉంటాయి. సిల్వర్ రేడియేషన్లో ఎటు ఉంటాయంటే సిల్వర్ రేడియేషన్లో ఏటవుతుందంటే సిల్వర్ రేడియేషన్లో ఏముంటాయంటే సిల్వర్ యాటమ్స్ అన్నీ ప్లాస్మా స్టేట్లో ఉంటాయి. సిల్వర్ యాటమ్స్ అన్నీ ప్లాస్మా స్టేట్లో ఉంటాయి, లేదా సిల్వర్ యాటమ్స్ అన్నీ ఎందులో ఉంటాయి? రేడియేటెడ్ స్టేట్లో ఉంటాయి. ఓకే, రేడియేటెడ్ స్టేట్లో ఉంటాయి. మరి కోట్ల సిల్వర్ ఐటమ్స్ అన్నీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎంటర్ అయ్యాయి కదా. ఇప్పుడు ఏటవుతుందని చెప్పేది స్టర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఏమవుతుందని చెప్పేది స్టర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్.
సో ఇప్పుడు ఏటవుతాయంటే మనకి చాలా సిల్వర్ ఐటమ్స్ వస్తాయి. వచ్చిన తర్వాత అన్ని సిల్వర్ రేడియేషన్ నుండి వచ్చిన సిల్వర్ ఐటమ్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి. ఓకే, చాలా సిల్వర్ ఐటమ్స్ ఇక్కడ వస్తాయి. అంటే ఆ రేడియేషన్ ఇక్కడ ఏటవుతుందంటే యాటమ్స్లో విడిపోతుంది. సిల్వర్ రేడియేషన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చినప్పుడు యాటమ్స్లో విడిపోతుంది. ఓకే, యాక్చువల్గా సిల్వర్ రేడియేషన్లో సిల్వర్ యాటమ్స్ రేడియేటెడ్ స్టేట్లో ఉంటాయి. అన్నీ రేడియేటెడ్ స్టేట్లో ఉండడం వల్ల లైట్ లాగా ప్రయాణిస్తాయి. కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి వచ్చినప్పుడు ఆ రేడియేషన్లో ఉన్న యాటమ్స్ అన్నీ ఏటవుతాయంటే చాలా చెదరవుతాయి. సో ఇప్పుడు ఏటవుతాయంటే ఆ యాటమ్స్ అన్నీ కాకుండా అందులో ఒక యాటమ్ బిహేవియర్ని తెలుసుకుంటే ఫర్దర్గా మనం మిగతా యాటమ్స్ బిహేవియర్ కూడా సేమ్ అలాగే ఉంటుందని చెప్పగలం. సో మరి ఇక్కడికి వచ్చిన ఇన్ని యాటమ్స్లో ఒక సిల్వర్ యాటమ్ని తీసుకుందాం. సో ఒక సిల్వర్ యాటమ్ని కానీ తీసుకున్నప్పుడు అప్పుడు ఏటవుతుందంటే చూడండి, ఏటవుతుందంటే మనకి సిల్వర్ కాన్ఫిగరేషన్ ఒకసారి తెలుసుకోవడం మంచిది. సిల్వర్ యాటమ్ తీసుకుంటే అందులో ఒక వ్యాలెంట్ ఎలక్ట్రాన్ ఉంటుంది. అది కూడా 5s ఆర్బిటాల్లో ఉంటుంది. సిల్వర్ యాటమ్ తీసుకున్నట్లయితే అందులో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కానీ ఒక్క వ్యాలెంట్ ఎలక్ట్రాన్ ఉంటుంది. అది 5s ఆర్బిటాల్లో ఉంటుంది. సో ఏటవుతుందంటే ఈ వ్యాలెంట్ ఎలక్ట్రాన్ వల్లనే న్యూక్లియస్లో అన్ఈవెన్ డిస్టర్బెన్సెస్ ఏర్పడతాయి. అన్ఈవెన్ డిస్టర్బెన్సెస్ ఏర్పడి మనకేటవుతాయంటే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ డీవియేషన్స్ అనేవి ఆ యాటంలో, సిల్వర్ యాటంలో ఏర్పడతాయి. పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ డీవియేషన్స్ ఏర్పడిన తర్వాత ఆ సిల్వర్ యాటంకి ఒక మ్యాగ్నెటిక్ మూమెంట్ క్రియేట్ అవుతుంది. ఆ మ్యాగ్నెటిక్ మూమెంట్ క్రియేట్ అవ్వడం వల్ల మనకేటవుతుందంటే ఈ సిల్వర్ యాటమ్ అనేది నార్త్ పోల్ వైపు అట్రాక్ట్ అవుతుంది. సో ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ డీవియేషన్స్ వచ్చినప్పుడే మనకి ఏటవుతాయంటే మనకి పాజిటివ్ నెగిటివ్ డీవియేషన్స్ వచ్చినప్పటికే మనకి ఏటవుతుందంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ తయారవుతుందని చెప్పాను. అక్కడ ఇంకో పార్ట్ పాజిటివ్ నెగిటివ్ డీవియేషన్స్ రావడం వల్లనే మనకి ఏటవుతుందంటే సిల్వర్ యాటమ్కి యాంగులర్ మొమెంటమ్ జే కూడా ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనకి సిల్వర్ యాటమ్ అనేది నార్త్ పోల్కి అట్రాక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. సో ఈ కాన్సెప్ట్ అంతా నేను ఇలా చెప్పాను, కానీ నిజానికి చాలా ఎక్కువ కాన్సెప్ట్. సో సింపుల్గా తెలిసాం. సో ఎప్పుడైతే నార్త్ పోల్కి అట్రాక్ట్ అవుతుందో చాలా వరకు సిల్వర్ యాటమ్స్ అన్నీ పైకి వెళ్ళిపోతాయి, మిగతా సిల్వర్ యాటమ్స్ అన్నీ కిందకు వచ్చేస్తాయి. అయితే యాక్చువల్గా ఇక్కడ ఇదంతా జరగాలి, కానీ రేడియేషన్కి ఫాస్ట్నెస్ ఎక్కువగా ఉండడం వల్ల మరి ఇక్కడ అన్నీ విడిపోయిన ఎలక్ట్రాన్స్ ఏటవుతాయంటే రేడియేషన్కి ఫాస్ట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల విడిపోయిన ఎలక్ట్రాన్స్ మళ్ళీ అలాగ అవ్వవు. రెండు రేడియేషన్స్లా విడిపోవడం జరుగుతుంది, ఎక్కడే ఉండిపోవు. ఎందుకంటే వాటికి హై వెలాసిటీ ఉంటుంది. హై వెలాసిటీ ఉన్నప్పుడు నార్త్ పోల్ వైపు అట్రాక్ట్ అయిన ఎలక్ట్రాన్స్ అన్ని రేడియేషన్లో వెళ్ళిపోతాయి. సౌత్ పోల్ వైపు అట్రాక్ట్ అయిన ఎలక్ట్రాన్స్ అన్నీ సౌత్ పోల్ వైపు వచ్చేస్తాయి. సో ఫలితంగా ఏటవుతుంది, ఇలా వచ్చేసి మనకి ఏం చేస్తాయంటే ఈ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద ఏం చేస్తాయంటే ఈ విధంగా విడిపోయినటువంటి సిల్వర్ యాటమ్ బీమ్ రేడియేషన్స్ ఉంటాయి కదా, నార్త్ పోల్ వైపు, సౌత్ పోల్ వైపు. నార్త్ పోల్ వైపు అన్నీ ఒక దగ్గర, సౌత్ పోల్ వైపు అట్రాక్ట్ అయినవన్నీ సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక దగ్గర పేర్చుకొని పోతాయి ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద. ఓకే, తర్వాత ఇప్పుడు ఏం చెప్తామంటే ఇది ఇంపార్టెంట్. సిల్వర్ ఆటంలో ఒక వ్యాలెంట్ ఎలక్ట్రాన్ ఉంటుంది, అది 5s ఆర్బిటాల్లో ఉంటుంది. ఆ ఎలక్ట్రాన్ వల్లనే న్యూక్లియస్ మీద అన్ఈవెన్ డిస్టర్బెన్సెస్ ఏర్పడతాయి.
న్యూక్లియస్ మీద ఏర్పడినటువంటి ఈ అన్ఈవెన్ డిస్టర్బెన్సెస్ వల్ల యాటంలో పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ డీవియేషన్స్ వస్తాయి. పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ డీవియేషన్స్ రావడం వల్ల ఆ యాటమ్ అనేది ఆ యాటమ్కి మ్యాగ్నెటిక్ మూమెంట్ క్రియేట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ మూమెంట్ క్రియేట్ అవ్వడం వల్ల ఆ సిల్వర్ యాటమ్ అనేది నార్త్ పోల్ వైపు అట్రాక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. అది మాత్రం గుర్తుంచుకోవాలి. సో ఎప్పుడైతే నార్త్ పోల్ వైపు ఆ ఒక్క సిల్వర్ యాటమ్ని అనాలిసిస్ చేస్తున్నాం కదా, నిజానికి నార్త్ పోల్ వైపు అట్రాక్ట్ అయ్యి అటు వైపు వెళ్ళిపోతాయంటే అలాగ వెళ్ళవు. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అన్ని ప్లాస్మా స్టేట్లో ఉంటాయి కాబట్టి రేడియేషన్ రూపంలో రెండుగా విడిపోతాయి, అంతేగాని నార్త్ పోల్ వైపు మాత్రం వెళ్ళిపోవు. సో ఆ సిల్వర్ యాటమ్ నార్త్ పోల్ వైపు కొంతైనా అట్రాక్ట్ అవుతుందని చెప్పాం కదా. సో అలా ఇప్పుడు అట్రాక్ట్ అయినప్పుడు ఒక డయాగ్రామ్ చూడాలి. ఇది నార్త్, ఇది సౌత్. ఒక సిల్వర్ యాటమ్కి నార్త్ పోల్ F1 అనే ఫోర్స్ని కలిగిస్తుంది, సౌత్ పోల్ F2 అనే ఫోర్స్ని కలిగిస్తుంది. కాకపోతే F1 అనేది ఎక్కువగా ఉంటుంది F2 వల్ల, కాబట్టి రిజల్టెంట్ ఫోర్స్ నార్త్ వైపే ఎక్కువగా ఉంటుంది. రిజల్టెంట్ ఫోర్స్ ఏటవుతుందంటే నార్త్ వైపే ఉంటుంది, నార్త్ పోల్ వైపే ఉంటుంది. ఓకే, రిజల్టెంట్ ఫోర్స్ నార్త్ పోల్ వైపే ఉంటుంది. తర్వాత మనం ఏం చెప్పాం, పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ డీవియేషన్స్ వల్ల యాటమ్కి ఏంటి యాంగులర్ మొమెంటం కలుగుతుందని చెప్పాం. సో ఆ విధంగా ఆ సిల్వర్ యాటమ్కి యాంగులర్ మొమెంటం ఎంత కలుగుతుంది, J కలుగుతుంది. మరి Jని ఎలా చెప్తారంటే J ఈజ్ ఈక్వల్స్ టు J ఇంటూ J ప్లస్ 1 ఇంటూ h/2πగా చెప్తారు. మరి ఈ Jని స్మాల్ j అంటే L ప్లస్ ఎస్. మరి 5s ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఈ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కి L ఎంత అంటే 0, S ఎంత అంటే 1/2. therefore J is equals to 0 plus 1/2, that is equals to 1/2. so root over 1/2 into 1/2 plus 1 into h/2π. so total angular momentum of silver atom ఎంత అంటే 1/2 3/2, that is equals to h/2π. J is equals to root over 3/4 into h/2π. J is equals to root over 3/2 into h/2. సో ఇది సిల్వర్ యాటమ్కి వచ్చినటువంటి యాంగులర్ మొమెంటం. ఓకే, ఈ యాంగులర్ మొమెంటం వలన ఏటవుతుందంటే మ్యాగ్నెటిక్ మూమెంట్, ఈ యాంగులర్ మొమెంటం వలన మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత ఏర్పడుతుంది సిల్వర్ యాటమ్కి, మ్యూజే ఏర్పడుతుంది మ్యాగ్నెటిక్ మూమెంట్. దాన్ని ఎలా చెప్తారంటే ఒకవైపు రెండు పోల్స్గా సిల్వర్ యాటంలోనే విడిపోతుంది, ఆ రెండు పోల్స్ మధ్య డిస్టెన్స్ P అంటే పోల్ స్ట్రెంత్ ఆఫ్ ద టూ పోల్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద సిల్వర్ యాటమ్. L అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ పోల్స్ ఇన్ ద సిల్వర్ యాటమ్. ఓకే, సో ఈ యాంగులర్ మొమెంటం వలన ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్ క్రియేట్ అవుతుంది. సో తర్వాత మరి సిల్వర్కి యాంగులర్ మొమెంటం J అనేది ఏర్పడినప్పుడు, సిల్వర్కి యాంగులర్ మొమెంటం J అనేది ఏర్పడితే దాన్ని ఎలా చెప్తారు, L ప్లస్ ఎస్. ఇందులో ఎస్ అంటే ఏంటంటే రిజల్టెంట్ స్పిన్ మొమెంటమ్ ఆఫ్ సిల్వర్ యాటమ్, రిజల్టెంట్ స్పిన్ మొమెంటమ్ ఆఫ్ సిల్వర్ యాటమ్ డ్యూ టు 5s ఎలక్ట్రాన్. సో అది ఎంత ఉంటుందంటే S ఇంటూ S ప్లస్ 1/h/2π ఉంటుంది. సో ఓకే, అది కూడా రూట్. సో మరి 5s వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ వల్లే కదా, 5s వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ వల్లే కదా సిల్వర్ యాటమ్ స్పిన్ చేంజ్ అయింది. సో మరి 5s వ్యాలెన్స్ ఎలక్ట్రాన్కి S ఎంత అంటే 1/2. సో 1/2 ఇంటూ 1/2 ప్లస్ 1, that is equals to h/2π. సో 1/2 3/2 ఇంటూ h/2π. ఇది కూడా రూట్ ఓవర్ 3/2 h/2π వస్తుంది స్పిన్ మొమెంటం. ఓకే, సో ఆ విధంగా మనం చెప్తాం.
సో ఇప్పుడు ఏటవుతుందంటే మనకి ఈ విధంగా స్పిన్ మొమెంటం వచ్చింది, యాంగులర్ మొమెంటం వచ్చింది. అయితే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే స్టాండర్డ్ ఎక్స్పెరిమెంట్ నుండి క్యాలిక్యులేట్ చేయాల్సిన క్యాలిక్యులేషన్ పార్ట్ ఏది ఉందంటే ఆ సిల్వర్ యాటమ్ అనేది నార్త్ పోల్ వైపు ఎంత ఫోర్స్తో అట్రాక్ట్ అవుతుంది, ఆ సిల్వర్ యాటమ్ నార్త్ పోల్ వైపు ఎంత ఫోర్స్తో అట్రాక్ట్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నార్త్ పోల్ వైపు ఎంత ఫోర్స్తో అట్రాక్ట్ అవుతుంది. సో నార్త్ పోల్ క్రియేట్ చేస్తున్నటువంటి ఫోర్స్ F1 అనుకుందాం. ఓకే, నార్త్ పోల్ క్రియేట్ చేస్తున్నటువంటి ఫోర్స్ F1 అనుకుందాం. సో అది ఎలా ఉంటుంది ఏంటి సంగతి. సో ఒక సిల్వర్ ఐటమ్ తీసుకున్నాను. సో ఏటవుతుందంటే ఇటువైపు నార్త్ పోల్ కొంత ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది, ఇటువైపు కొంత ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఇద్దరి మధ్యన డిస్టెన్స్ L, ఓకే, ఇద్దరి మధ్యన డిస్టెన్స్ L, స్మాల్ L, ఓకే, స్మాల్ L అన్నమాట, స్మాల్ L. సో ఇదే లైన్ నేను ఎలా డ్రా చేసినట్లయితే ఈ యాంగిల్ టీటా ఫలితంగా ఇది ఎంత ఉంటుందంటే L cos theta డిస్టెన్స్. మామూలుగా సౌత్ పోల్ ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ని కలిగి ఉంటుందంటే Bని కలిగి ఉంటుంది. నార్త్ పోల్ B కన్నా కొంచెం ఎక్కువ, dB/dy, మరి dB/dy ఇంటూ L cos theta. ఓకే, మనకి ఇప్పుడు సౌత్ పోల్ B మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ని కలిగి ఉంటే నార్త్ పోల్ B + dB/dy కలిగి ఉంటుంది. ఓకే, కాకపోతే సౌత్ పోల్ ఆ సిల్వర్ యాటమ్ని PB ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తే నార్త్ పోల్ ఆ సిల్వర్ యాటమ్ని FN ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, మామూలుగా అయితే సౌత్ పోల్ ఫీల్డ్ స్ట్రెంత్ ఎంత అంటే ఎంత ఉంటుందంటే B. సో సౌత్ పోల్ అట్రాక్టింగ్ ఫోర్స్ ఎంత ఉంటుందంటే అట్రాక్టింగ్ ఫోర్స్ PB. మరి ఇక్కడ P అంటే ఏంటంటే ఏ పోల్ని అయితే అట్రాక్ట్ చేస్తుందో ఆ పోల్ యొక్క పోల్ స్ట్రెంత్ ఆఫ్ ఇట్స్ అట్రాక్టింగ్ పోల్. ఓకే, పోల్ స్ట్రెంత్ ఆఫ్ ఇట్స్ అట్రాక్టింగ్ పోల్. అలాగే ఏం చెప్తామంటే నార్త్ పోల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఓకే, ఏంటది నార్త్ పోల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఓకే, నార్త్ పోల్ గురించి కూడా డిస్కస్ చేసుకోవాలి మనం. సో నార్త్ పోల్ ఫీల్డ్ స్ట్రెంత్ ఎంత ఉంటుందంటే నార్త్ పోల్ ఫీల్డ్ స్ట్రెంత్ B ఉంటుంది. ఆ విధంగా నార్త్ పోల్ అట్రాక్టింగ్ ఫోర్స్ ఎంత ఉంటుందంటే నార్త్ పోల్ ఫీల్డ్ స్ట్రెంత్ B + dB/dy. మరి dB/dy ఏంటంటే పైకి వెళ్తున్న కొలది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ y డైరెక్షన్. ఓకే, సో నార్త్ పోల్ అట్రాక్టింగ్ ఫోర్స్ అన్నది ఎలా చెప్తారంటే P × B + dB/dy ఇంటూ ఎంత L cos theta డిస్టెన్స్ వరకు
సో మరి where P is equals to whole strength of silver atomic magnet attracted to north pole. సో రిజల్టెంట్ ఫోర్స్ ఎవరిది ఎక్కువ ఉంటుంది? సిల్వర్ యాటమ్ మీద రిజల్టెంట్ ఫోర్స్ ఆన్ సిల్వర్ యాటమ్ ఎవరిది ఎక్కువ ఉంటుంది? Fn ఈజ్ గ్రేటర్ దెన్ Fs ఉంటుంది. సో రిజల్టెంట్ ఫోర్స్ ఎంత అందునండి? రిజల్టెంట్ ఫోర్స్ F రిజల్టెంట్ నార్త్ పోల్ దిక్కే ఉంటుంది కాబట్టి Fn మైనస్ Fs అవుతుంది. Fn ఎంత అంటే P ఇంటూ B ప్లస్ dB/dy ఇంటూ ఏంటది dB/dy L cos theta మైనస్ P ఇంటూ B. సో అందు నుండి P ఇంటూ B PB ప్లస్ P ఇంటూ dB/dy ఇంటూ L cos theta మైనస్ PB క్యాన్సల్ P ఇంటూ dB/dy L cos theta ఇది రిజల్టెంట్ ఫోర్స్. సో ఇది రిజల్టెంట్ ఫోర్స్. సో ఇది రిజల్టెంట్ ఫోర్స్ అయినప్పుడు అప్పుడు ఏటవుతుంది? ఆ సిల్వర్ యాటమ్ అనేది నార్త్ పోల్ వైపు అట్రాక్ట్ అవుతుంది. మన న్యూటన్స్ సెకండ్ లా ప్రకారం ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. అందు నుండి F ఈజ్ ఈక్వల్స్ టు M ఇంటూ ఏ. కానీ ఏ ఈజ్ ఈక్వల్స్ టు F/m. ఇది న్యూటన్ సెకండ్ లా ప్రకారం. కానీ సిల్వర్ యాటమ్ మీద ఫోర్స్ డ్యూ టు నార్త్ పోల్ Fn ఈజ్ ఈక్వల్స్ టు రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే సిల్వర్ యాటమ్ మాస్ ప్లస్ సిల్వర్ యాటమ్ y డైరెక్షన్ వైపు వెళ్ళినప్పుడు దాని యాక్సలరేషన్. సో AY ఈజ్ ఈక్వల్స్ టు F రిజల్టెంట్ బై M. AY ఈజ్ ఈక్వల్స్ టు రిజల్టెంట్ ఫోర్స్ ఎంత? P ఇంటూ dB/dy ఓకే L cos theta బై M. మరి AY ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ L ఇంటూ dB/dy cos theta బై M. మరి AY ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ L ఎంత అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ సిల్వర్ యాటమ్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూజే dB/dy cos theta బై M. ఓకే బై M. సో ఆ విధంగా చివరికి మనకు వచ్చినటువంటి సిల్వర్ యాటమ్ నార్త్ పోల్ వైపు ఎంత యాక్సలరేషన్తో అట్రాక్ట్ అవుతుందంటే AY ఈజ్ ఈక్వల్స్ టు మ్యూజే బై M ఇంటూ dB/dy L cos thetaతో అట్రాక్ట్ అవుతుంది. అయితే అలా అంత యాక్సలరేషన్తో అట్రాక్ట్ అయినప్పుడు మరి నార్త్ పోల్ వైపు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, నార్త్ పోల్ వైపు ఎంత డిస్ప్లేస్మెంట్ చేస్తుంది అనేది కూడా చెప్పాలి. నార్త్ పోల్ వైపు చేస్తున్నటువంటి డిస్ప్లేస్మెంటే dy. సో ఈ డిస్ప్లేస్మెంట్ మరి సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ నుండి కైనమాటిక్స్ నుండి సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ నుండి మనం ఏం చెప్తామంటే డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ at²గా చెప్తాం. కైనమాటిక్స్ సెకండ్ ఈక్వేషన్ నుండి డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ at². ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఏం చెప్తామంటే మరి సిల్వర్ యాటమ్ నార్త్ పోల్ వైపు చేస్తున్న డిస్ప్లేస్మెంట్ dy దట్ ఈజ్ ఈక్వల్స్ 1/2 ఇంటూ y ఇంటూ t². సో డిస్ప్లేస్మెంట్ dy ఈజ్ ఈక్వల్స్ టు 1/2 మరి AY వాల్యూ మ్యూజే బై M ఇంటూ dB/dy L cos theta. మరి t అనే టైంలో L అనే డిస్టెన్స్ ఓకే T అనే టైంలో L అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది కదా. సో మనకేం చెప్తాం వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం లేదా స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. అందులో T ఈజ్ ఈక్వల్స్ టు L/vగా చెప్తాం కాబట్టి సో వెలాసిటీ అన్న స్పీడ్ అన్న ఒకటే.
ఇక్కడ ఈ సందర్భంలో సో L/V హోల్ స్క్వేర్ dy ఈజ్ ఈక్వల్స్ టు 1/2 μ0 బై m ఇంటూ dB బై dy L cos theta L స్క్వేర్ v స్క్వేర్. ఇది సిల్వర్ ఆటమ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వైపు అట్రాక్ట్ అయినప్పుడు చేసినటువంటి డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అదేంటి అంటే చూడండి, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అక్కడితో ఆ టాపిక్ అయిపోయింది. 10కి వెళ్ళింది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఆ విధంగా మిగతా సిల్వర్ ఆటమ్స్ అన్నీ కూడా అలాగే అంతే డిస్ప్లేస్మెంట్ చేస్తాయి. అయితే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక సిల్వర్ ఆటమ్ని అనాలిసిస్ చేసినప్పుడు ఒకవైపు నార్త్ పోల్, ఒకవైపు సౌత్ పోల్, మరి ఇదంతా ఏం చేస్తామంటే ఒకవైపు ఒక పోల్ క్రియేట్ అవుతుంది, ఇంకోవైపు ఇంకో పోల్ క్రియేట్ అవుతుంది. ఎక్కడ సిల్వర్ ఆటంలో వాటి ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎల్, స్మాల్ ఎల్. మరి ఈ డైరెక్షన్ ఏంటంటామంటే ఎక్స్ యాక్సిస్ అనుకుంటాం, ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. మరి ఈ డైరెక్షన్ ఏంటంటే ఈ డైరెక్షన్ వై యాక్సిస్ అనుకుందాం, వై యాక్సిస్ అనుకుందాం. కాకపోతే నార్త్ పోల్ అట్రాక్ట్ చేస్తున్నటువంటి ఫోర్స్ P ఇంటూ B ఉంటుంది. ఓకే, అయితే మామూలుగా ఇక్కడ చూడండి, ఈ ఎల్ అనే లైన్ ఈ వై యాక్సిస్కి చేస్తున్నటువంటి యాంగిల్ టీటా. సో మరి ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, మరి ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఓకే, మరి ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే ఎల్ కాస్ టీటా ఉంటుంది. మరి ఎల్ కాస్ టీటా, ఎల్ కాస్ టీటా ఉంటుంది. సో మరి పైకి వెళ్తున్న కొలది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరుగుతుంది. వై యాక్సిస్ వైపు వెళ్తున్న కొలది మ్యాగ్నెటిక్ మిడిల్ నుండి వై యాక్సిస్ వైపు వెళ్తున్న కొలది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరుగుతుంది. ఆ పెరుగుతున్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అంటే dB బై dy. సో కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ dB బై dy. మరి అంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరగాలి ఎంత డిస్టెన్స్ మీద అంటే అంత డిస్టెన్స్ మీద. సో ఇప్పుడు ఏంటంటే మామూలుగా అయితే పైకి వెళ్తున్న కొలది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెరుగుతుంది. మరి ఈ డిస్టెన్స్కి వై యాక్సిస్ వైపు ఈ డిస్టెన్స్కి ఎంత పెరగాలి మ్యాగ్నెటిక్ ఫీల్డ్? dB బై dy ఇంటూ L cos theta. మామూలుగా వై యాక్సిస్కి ఒక యూనిట్ లెంత్కి వై యాక్సిస్ వైపు చేంజ్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ dB బై dy. కానీ వై యాక్సిస్ వైపు ఎంత L cos theta లెంత్కి మనకు చేంజ్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి కాబట్టి dB బై dy ఇంటూ L cos theta. యాక్చువల్గా dy లెంత్కి dB చేంజ్ వస్తుంది వై యాక్సిస్ వైపు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో. ఈ ఒక యూనిట్ లెంత్కి dB బై dy. కానీ L cos theta లెంత్కి వై యాక్సిస్ వైపు ఎంత వస్తుంది చేంజ్? dB బై dy ఇంటూ L cos theta. అందుకే అక్కడ dB బై dy L cos theta. మరి వై యాక్సిస్ వైపు ఎంత లెంత్ని చేంజ్ వచ్చింది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో P ఇంటూ B ప్లస్ dB బై ఇదే ఎగస్ట్రా, ఈ ఎగస్ట్రా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వై యాక్సిస్ వైపు. ఓకే, మామూలుగా ఒక యూనిట్ లెంత్కి వై యాక్సిస్ వైపు వెళ్తున్నప్పుడు పైకి నార్త్ పోల్ వల్ల dB చేంజ్ వచ్చింది, dB ఇంక్రీజ్మెంట్ వచ్చింది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో. 1 యూనిట్ లెంత్కి వై యాక్సిస్ వైపు ఎంత వస్తుంది? dB బై dy. కానీ వై యాక్సిస్ ప్రకారంగా L cos theta లెంత్కి నార్త్ పోల్ అట్రాక్ట్ చేస్తున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత చేంజ్ అవుతుందంటే dB బై dy ఇంటూ L cos theta. అందుకే అదే. సో ఇందు నుండి Fn ఈజ్ ఈక్వల్స్ టు పోల్ స్ట్రెంత్ ఇంటూ B ప్లస్ dB బై dy L cos theta అని రాస్తాం. Fs ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ Bగా రాస్తాం అందుకే. ఓకే.